ఏమో పాస్టర్ గారు పొద్దున అలా రోడ్ మీద నడుచుకొని వస్తే మా వాడు మందేస్తా అన్నాడు. అది చూసారు మీరు ఏదో ఇయ్యొద్దు అన్నారు. అది వచ్చేసారు బడుద్దాయిలారా బాప్తీసం తీసుకుని మందు కొట్టారా మీరు? కొట్టలే పాస్టర్ గారు, వాళ్ళ దగ్గర కూర్చున్నాను అంతే. కూర్చున్నావు, కూర్చోవడం కూడా తప్పే. చెడ్డ వ్యక్తుల దగ్గర సహవాసం చేయడం కూడా నేరమే. ఇల్లు వాళ్ళకి చెప్పు, రేపు రండి. వాళ్ళు కూడా అక్కడే కూర్చున్నారు. పాస్టర్ గారు మా టైం తీసుకున్నాం. ఆ టైం ఇప్పుడు మీ ఇష్టం, మా ఇష్టం, మా టైం అంతా. బెత్తం అందుకోమా, అందుకో. సినిమాకి వెళ్ళి వచ్చి పాస్టర్ గారు చెప్తారా మీరు? లేట్ అయిపోవడం కాదురా, మీ నడవడిక మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి. ఇలాగ ఎప్పుడు నరకానికి పోతారు. మాకంటే ఎవరు ఉంటారు పాస్టర్ గారు? ఏంటి బాగున్నాం కదా పాస్టర్ గారు? బాగోవడం ఈ బాగోవడం కాదు, బాహ్యపరంగా బాగోవడం, ఆధ్యాత్మికంగా మొదటి ఏంటి మొదలెట్టు. అరే బాబు, దేవుని ఎందు భయభక్తులు వెళ్ళిపోతున్నారా? దేవుని ఎందు భయభక్తులు కలిగి మీ బ్రతుకులు మార్చుకోండి. ప్రార్థన చెయ్యి. బాప్తీస్ ఇచ్చిన మొదట్లో నేను చేస్తాను మైకిల్ నీకు వచ్చి నువ్వు ఎక్కడ చూస్తున్నావా? ఏదో చూస్తున్నావా? కాదు, బాప్తీస్ ఇచ్చిన మొదట్లోనే నేను చేస్తాను అది నువ్వు చేయని ఎవరు వాడికి ఎవడో చేస్తా. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఫోన్ వచ్చింది పాస్ గారు, జస్ట్ వెళ్ళిపోతారా? ఫ్రెండ్ కాదు, బాప్తీస్ ఇచ్చిన రోజు నేను చేస్తా పోటీ పడి ఎవరు చేయలేదు. ఇచ్చిన తర్వాత ఏంటి? నువ్వు చేయి అంటున్నారు. అదే నా వాక్యం అన్నా చదవండిరా. ఇగో బైబిల్ చదువు, నేను చెప్పి మన వాక్యం చదవండి. కవర్ మార్చేదా నీ గురించి కళ్ళు ఆనందంగా కనబడతాయి. నాకు ఇది కనబడట్లేదండి, మీరే సరే. నాకు అసలు అర్థం కాదు. ముసలం అయిపోయిందా? నేను 40 సంవత్సరాలు గ్రీక్ భాష, గ్రీకు భాష, అరుగు భాష. ఇంకా చదువు, ఇవాటి చదువు. కేంద్రం ఎక్కడో చదువు. అయ్యో పాస్ గారు, టైం అయిపోయింది, పదండి. వాక్యాన్ని పూర్తి చదవాలి. బాప్తీస్ ఇస్తే నాది గుర్తుపడిపోతుంది. ఇలాంటి రోజు బాప్తీస్ ఇస్తే ఎలా ఉంటుందండి?